ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రాలు. ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనలో ఏకీభవిస్తున్నటువంటి మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన కాలమంతా ఆయన కృపలో భద్రపరిచి కాచి కాపాడినటువంటి దేవునికి ఒకసారి స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా. మరి గడిచిన కాలమంతా మన చుట్టూతూ ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మనల్ని, మన కుటుంబాలని క్షేమకరమైనటువంటి స్థితిలో ఉంచినటువంటి దేవునికి వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము. వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు స్తోత్రములు 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 నాయన, మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవ, నీకే వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహా ఆశ్చర్య కార్యాలు జరిగించేటువంటి గొప్ప దేవ, నీకే స్తుతులు, స్తోత్రాలయ్యా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడవు నీవయ్యా, మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇదిగోనైనా ఇటు భాగ్యము, ఇటు ధన్యత, ఇటు శ్రేష్టమైనటువంటి సమయాన్ని చూడలేక ఎంతోమంది తండ్రి ప్రభా, అయ్యా ఈ లోకాన్ని వీడి వెళ్ళి ఉండగా తండ్రి ప్రభా, అయ్యా వారికన్నా యోగ్యులము, ఘనమైనటువంటి వారము, మంచివారమని కాదు కానీ కేవలం నీ యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా తండ్రి ప్రభా, ఇట్టి శ్రేష్టమైనటువంటి సమయంలో తండ్రి ప్రభా, అయ్యా మమ్మల్ని ఉంచినందుకు మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన నా తండ్రి, ఇదిగో నాయన నా తండ్రి, నీ యొక్క రాకడ బహు సమీపముగా ఉన్నదని తండ్రి అనేకమైనటువంటి సూచనలు తండ్రి మేము చూచుచున్నామయ్యా. అయ్యా తండ్రి ప్రభా, ఈ పరిస్థితులను చూస్తున్నప్పుడు తండ్రి మా హృదయాలు కలవరంతో నిండి ఉండడము కాదు కానీ తండ్రి, నీ రాకడ సమీపముగా ఉన్నదని గుర్తిరిగి నీ రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండేటువంటి వారముగా ఉండుటకు కృప చూపించండి అయ్యా. ఇంకను మాలో ఏమైనా బలహీనతలు ఉంటే తండ్రి దయతోటి నాయన నా తండ్రి ప్రభా, అయ్యా కనికరించి తండ్రి ఆ యొక్క బలహీనతల నుండి మాకు విడుదల కలగజేసి అయ్యా సిద్ధపడినటువంటి వధువు కన్యకగా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభా సార్వత్రిక సంఘములో చేర్చబడినట్లు కృప చూపించమని అయ్యా, నీ రాకడ ఆలస్యమైతే తండ్రి ప్రభా, అయ్యా తండ్రి ప్రభా మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవానికి స్తోత్రాలయ్యా, స్తోత్రాలు తండ్రి ప్రభా. ఇటు రీతిగా తండ్రి ప్రభా అనేకమైనటువంటి వర్తమానాలు తండ్రి ప్రభా, అయ్యా తండ్రి మేము పంచుకోవడానికి కృప చూపించండి అయ్యా తండ్రి ప్రభా. ఇప్పుడు వాక్య భాగంలోనికి వెళ్ళిచుండగా తండ్రి ప్రభా, అయ్యా తండ్రి ప్రభా నా నోటికి పూరగా మీరు ఉండండి తండ్రి, నన్ను మరుగు చేయండి అయ్యా, మీరు మాత్రమే ప్రత్యక్షపరచబడండి అయ్యా తండ్రి ప్రభా. జీవం కలిగినటువంటి మాటలు తండ్రి ప్రభా, అయ్యా సామాజిక మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారందరితోటి నాతోటి కూడా మీరే మాట్లాడి మీ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగజేసుకోమని నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామం పేరిట మరొకసారి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి గత 2 వారాల నుండి కూడాను మనమైతే దేవుని యొక్క మహాకృప ద్వారా 7 సంఘాలను గూర్చి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాము. ఈరోజు కూడాను 3వ సంఘమైనటువంటి పెర్గమ సంఘాన్ని గురించి అయితే కనుక తెలుసుకుందాము. మరి వాక్య భాగంలోనికి వెళదాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుండి 17 వచనాల వరకు కూడాను చదువుకుందాము. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావనియు నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములలో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపా అయిన వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జించలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నవి. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వం చేయనట్లును, ఇశ్రాయేలులకు ఊరి ఒడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించు వారును నీలో ఉన్నారు.
కావున మారు మనస్సు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరిగి ఉన్న మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్లరాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును, పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో ఆశీర్వాదకరముగా పంచిచ్చునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క పెర్గమ సంఘాన్ని గురించి తెలుసుకుందామండి. ఈ యొక్క పెర్గమ సంఘం యొక్క పరిచయం అయితే గనక ఒక 2 మాటలు తెలుసుకుందాము. ఈ యొక్క పెర్గమ సంఘం ఎక్కడ ఉన్నది అని అంటే గనక టర్కీ ప్రాంతంలో ఉన్నది. ఇది స్ఫుర్ణ సంఘం నుండి పెర్గమ సంఘానికి 55 కిలోమీటర్ల దూరం అయితే కనుక ఉంటుంది. పెర్గమం అనబడినటువంటి ఎస్కిలోషియస్ అనేటువంటి దేవత యొక్క గుడి అయితే కనుక ఇక్కడ ఫేమస్. మరి ఆ యొక్క దేవత ఏ రూపంలో ఉంటుందంటే కనుక పాము ఆకారంలో అయితే కనుక ఉంటుంది. ఈ యొక్క ఎస్కిలోషియస్ అనగా అర్థం ఏంటంటే రక్షకుడు అని అయితే కనుక ఆనాటి కాలంలో ఉన్నటువంటి వారు తెలియజేసేవారు. అంత మాత్రమే కాదు, మరి అక్కడ ఒక పెద్ద బలిపీఠాన్ని కూడా కట్టారు. చాలా ఎత్తైనటువంటి బలిపీఠము. ఆనాటి కాలంలోనే ఆ యొక్క బలిపీఠము గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డ్స్లో కూడా ఎక్కినట్లుగా అయితే కనుక తెలియజేయబడుతుంది చరిత్రకారుల యొక్క గ్రంథాల ద్వారా. అంత మాత్రమే కాదు, మరి ఆనాటి కాలంలో ఉన్నటువంటి గ్రీకులు వారి యొక్క లిటరేచర్ మీద ఉన్నటువంటి ఆసక్తితోటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే జంతు చర్మాలని ట్యాన్ చేసి మరి 2 లక్షలకు పైగా పుస్తకాలు అయితే రాశారు. మరి ఆ యొక్క పుస్తకాలన్నిటినీ కూడాను ఆ యొక్క లైబ్రరీలో పెట్టారు. ప్రపంచంలోని అతిపెద్ద 2వ లైబ్రరీగాను ఈ యొక్క లైబ్రరీని అయితే కనుక గుర్తించవచ్చు. హల్లెలూయా. టర్కీలో ఉన్నటువంటి ఈ యొక్క లైబ్రరీని ప్రపంచంలోని 2వ అతిపెద్ద లైబ్రరీగా ఆనాటి కాలంలో అయితే కనుక ఉండేది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆచారం ఏంటంటే చక్రవర్తులనే దేవుళ్ళుగా భావించి పూజించాలి. అలా కనుక చేయకపోయినట్లయితే కనుక వారిని చంపేసేవారు. చక్రవర్తే దేవుడు, ఇంకా ఏ దేవుడికి కూడా మొక్కడానికి అయితే కనుక వీలు లేదు. అలాంటి పరిస్థితులు అయితే కనుక ఉన్నది. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితులు ఈ యొక్క పెర్గమ సంఘములో, పెర్గమ సంఘ నడుస్తున్నటువంటి క్రమంలో ఉన్నటువంటి పరిస్థితులు. అయితే ప్రతి ఏమంటారండి దేవాలయానికి, సంఘానికి కూడాను దేవుడు ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రీతిగా పరిచయం చేసుకుంటూ వస్తున్నారు. మరి ఇక్కడ పెర్గమంలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా. ఇక్కడ చూసుకున్నట్లయితే గనక దేవుడు వాడి అయినటువంటి ఖడ్గము కలిగినటువంటి వాడు చెప్పు సంగతులేవనగా. ఖడ్గము దేనికి సాదృశ్యంగా ఉంటుందండి? ఖడ్గము దేనికి సాదృశ్యంగా ఉంటుంది అని అంటే గనక అధికారానికి సాదృశ్యంగా ఉంటుంది. ఖడ్గము అధికారానికి సాదృశ్యంగా ఉంటుంది. ఖడ్గం కలిగినటువంటి వారు ఎవరు అని అంటే గనక అధికారం కలిగినటువంటి వారు అని అయితే గనక చెప్పవచ్చు. హల్లెలూయా. అదే రీతిగా దేవుడు ఎందుకు ఈ యొక్క సంఘానికి వాడి కలిగినటువంటి 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏవనగానంటే, ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి అక్కడ చక్రవర్తులు ఏం చేస్తున్నారంటే, మరి నేనే అధికారం కలిగినటువంటి వాడను, నేను మాత్రమే అధికారం కలిగినటువంటి వాడను, నన్ను మాత్రమే మీరు మొక్కాలి, నన్ను మొక్కకపోయినట్లయితే కనుక మిమ్మల్ని మరి చంపేస్తానని మరి చంపినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఆనాటి కాలంలో. అంటే అధికారం మొత్తము కూడాను
చక్రవర్తి నా చేతిలోనే ఉన్నది, అధికారం గలవాడని నేనే అని అయితే కనుక తెలియజేస్తున్నాడు. మరి దానికి ఈ యొక్క పెర్గమ సంఘములో ఉన్నటువంటి వారికి తెలియపరుస్తుంది ఏమిటి అంటే కనుక, దేవుడు వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, అంటే ఆ చక్రవర్తి కాదు, అధికారం కలిగినటువంటి చక్రవర్తి కాదు దేవుడు. చక్రవర్తి నాటి కాలంలో ఉన్నటువంటి చక్రవర్తి తెలియజేస్తున్నాడు కదా, నన్ను మాత్రమే మీరు పూజించాలి, నన్ను మాత్రమే సేవించాలి. ఆ రీతిగా కానట్లయితే గనక నేను మిమ్మల్ని హతము చేస్తాను, లేదంటే కొంతమందిని కూడా హతము చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే దేవుడు అందుకొరకే ఆ యొక్క పెర్గమ సంఘముతోటి దేవుడు ఈ రీతిగా పరిచయం చేసుకుంటున్నాడు. అధికారం కలిగినటువంటి వాడు ఆ చక్రవర్తి కాదు, అధికారం కలిగినటువంటి వారు మరి ఆ చక్రవర్తి కాదు, నేను మాత్రమే అధికారం కలిగినటువంటి వాడని, నేను మాత్రమే అధికారం కలిగినటువంటి వాడనని ఆ యొక్క పెర్గమ సంఘానికి దేవుడు పరిచయం చేసుకుంటున్నాడు, తన్ను తాను పరిచయం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా. అదే రీతిగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనంలో కూడా మనం చూసుకున్నట్లయితే 16వ వచనంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన యొక్క సారూప్యాన్ని పోలుస్తున్నటువంటి క్రమంలో ఆయన యొక్క మాట ఏ రీతిగా ఉంటుంది, ఆయన యొక్క మాట ఏ రీతిగా ఉంటుంది, ఎలాంటి అధికారం కలిగి ఆయన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అయితే కనుక ఇక్కడ తెలియజేయబడుతుంది. హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథంలో కూడాను కొన్ని సందర్భాల్లో మరి రాయబడి ఉంటుంది. ఏ రీతిగా అనంటే గనక అక్కడ ఉన్నటువంటి మరి సద్దూకయ్యలు, మరి ఇటువంటి సంఘ పెద్దలు అని చెప్పబడేటువంటి వారితోటి ఆయన ఏ రీతిగా సమాజ మందిరంలో మాట్లాడేవాడంటే అధికారం కలిగినటువంటి వాడిగా మాట్లాడేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక వడ్రంగి వాని కుమారుడు, ఆయన ఒక వడ్రంగి వాని కుమారుడు. సమాజంలో తెలిసింది ఏమిటంటే ఆయన ఒక వడ్రంగి వాని కుమారుడు. కానీ మరి శాస్త్రులు పరిసయ్యులు అదే రీతిగా చూస్తున్నారు. కానీ ఆయన సమాజ మందిరములో మాట్లాడే రీతి ఏ రీతిగా ఉన్నదనంటే గనక అధికారం కలిగినటువంటి వాడిగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మందిని ఆయన స్వస్థపరిచాడు. ఊచ చేయగలిగినటువంటి వాణిని మరి ఆనాటి శాస్త్రులు సద్దూకయ్యులని పిలువబడేటువంటి వారు మరి నువ్వు ఈ రీతిగా చేయడానికి వీలు లేదు అని తెలియజేసినటువంటి పరిస్థితుల్లో కూడాను, మరి వారు అబ్జెక్షన్ తెలియజేసినటువంటి పరిస్థితుల్లో కూడాను దేవుడు ఆయన యొక్క కార్యాన్ని అధికారం కలిగినటువంటి వాడిగా చేశాడు. హల్లెలూయా. ఒక వడ్రంగి వాని కుమారుడిగా ఆయన వారి దృష్టిలో కనబడి ఉండవచ్చు. కానీ ఆయన బోధించిన తీరు కానీ, ఆయన మాట్లాడే తీరు కానీ, ఆయన జరిగించినటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు సమస్తము కూడా ఆయన ఏ రీతిగా చేశాడంటే తండ్రి నామము పేరిట ఒక అధికారం కలిగినటువంటి వాడిగా చేశాడు. హల్లెలూయా. అందుకొరకే ఈ యొక్క పెర్గమ సంఘములో ఆ యొక్క సంఘ పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయి అనంటే గనక అక్కడ చక్రవర్తి అంటున్నాడు, నన్ను మాత్రమే మీరు మొక్కాలి, నన్ను గనక మొక్కకపోయినట్లయితే మీకు మరణశిక్ష నేను విధిస్తాను, లేదంటే మరణశిక్ష విధింపబడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని తెలియజేయబడుతున్నటువంటి క్రమంలో ఆ సంఘానికి ఈ యొక్క మరి దేవుడు ఏ రీతిగా పరిచయం చేసుకుంటున్నాడంటే గనక వాడి కలిగినటువంటి 2 అంచుల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాక్యం ఏ రీతిగా ఉంటుంది, ఆయన మాట్లాడితే ఏ రీతిగా ఉంటుంది అనంటే గనక చెప్పేవారితోటి, వాక్యం ఎవరైతే బోధిస్తుంటారో వారితోటి దేవుడు మాట్లాడతారు. అంత మాత్రమే కాదు, వినేవారితోటి, విశ్వాసులతోటి కూడా దేవుడు మాట్లాడతారు. హల్లెలూయా. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము
12వ వచనంలో గనుక మనం చూసుకున్నట్లయితే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హల్లెలూయా. ఈ మాటలు కనుక మనం వింటున్నట్లయితే దేవుని వాక్యం ఏ రీతిగా ఉంటుందంటండి, ప్రాణాన్ని ఆత్మని కూడాను సెపరేట్ చేస్తుందంట. కీళ్లను మూలుగుల్ని కూడాను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హల్లెలూయా. కొన్నిసార్లు మన వాక్యం వింటున్నప్పుడు ఏ రీతిగా ఉంటుందంటే, అరే నేను ఈ యొక్క సమస్య గురించి, లేదంటే నేను ఈ రీతిగా నా హృదయంలో అనుకుంటున్నాను, నా హృదయంలో ఆలోచిస్తున్నాను, కానీ ఏ రీతిగా తెలిసిపోయింది ఈ యొక్క దైవ సేవకులకి ఖచ్చితంగా సూటిగా స్పష్టంగా నాతోటే మాట్లాడుతున్నారు అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ అక్కడ నిలబడింది దైవ సేవకులు కావచ్చు, కానీ దేవుడు మాట్లాడుతున్నారు వారి ద్వారా. అందుకోసమే మన యొక్క హృదయ రహస్యాలను ఎరిగినటువంటి దేవుడు నీతోటి నాతోటి కూడా ఆయన సూటిగా స్పష్టంగా మాట్లాడగలడు. హల్లెలూయా. మనుషులైతే గనక పైరూపాన్ని చూసి పైరూపంగా వారు మాట్లాడేటువంటి మాటలను గూర్చి వారిని ఘనతకి ఎక్కించవచ్చు, కానీ నీ హృదయం ఏ రీతిగా ఉన్నదనేది, నీ హృదయం ఏ రీతిగా ఉన్నదనేది దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ప్రాణాన్ని ఆత్మల్ని కూడా శరీరం మరి విభజిస్తుందని దేవుడి లేఖనం తెలియజేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. నీవు ఆత్మానుసారముగా జీవిస్తున్నావా, లేదంటే శరీరానుసారముగా జీవిస్తున్నావా? ఆత్మానుసారముగా జీవించుతున్నట్లయితే కనుక నీవు దేవుని చిత్తాన్ని ఎరిగి ఉంటావు, దేవుని సారూప్యాన్ని కలిగి ఉంటావు, దేవుని యొక్క గుణగణాలని కలిగి ఉంటావు. హల్లెలూయా. దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి మనము ఏ రీతిగా ఉండాలి అని అంటే కనుక శారీరకమైనటువంటి ప్రతి ఒక్కటిని త్యజించేటువంటి వారముగా ఉండాలి. శారీరకమైనటువంటి ప్రతి ఒక్కటిని కూడా త్యజించేటువంటి వారముగా ఉండాలి. లేఖనం తెలియజేస్తుంది, శరీరాన్ని ఆత్మని కూడా ఎవరైతే చంపుతారో వారికి భయపడండి. శరీరాన్ని మాత్రమే చంపేవారికి మీరు భయపడనవసరం లేదని లేఖనం తెలియజేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. నీవు ఆత్మానుసారంగా జీవిస్తున్నావా, లేదంటే శరీరానుసారంగా జీవిస్తున్నావా? హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీతోటే మాట్లాడుతున్నారు. దేవుని వాక్యం వింటున్నప్పుడు ఈ వాక్యము దేవుడు నాతోటే మాట్లాడుతున్నాడు, సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నారని నీవు గ్రహించుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఏదైనా అనారోగ్యం ఉంటే డాక్టర్ ఇచ్చినటువంటి మెడిసిన్స్ ఏ రీతిగా పనిచేస్తాయంటే ఆ యొక్క ఆర్గాన్స్ మీద పనిచేసి ఆ యొక్క ఆర్గాన్స్లో ఉన్నటువంటి రోగాన్ని నుండి విడుదల కలగజేస్తాయి. కానీ నీ హృదయంలో దాగి ఉన్నటువంటి మలినాన్ని, వ్యర్థాన్ని శుద్ధి చేసేది ఏది అని అంటే కనుక ఈ లోక సంబంధమైనటువంటి ఏ విధమైనటువంటి మెడిసిన్స్ కూడా వాటిని కడగలేదు. కానీ దేవుని వాక్యము, రెండంచులు కలిగినటువంటి ఖడ్గము కలిగినటువంటి వాక్యము నీ హృదయాన్ని శోధిస్తుంది. నీ హృదయ అంతరంగంలో ఎక్కడెక్కడ ఏ మూల వ్యర్థమున్నా కానీ తీసి బయట పడవేస్తుంది. హల్లెలూయా. అందుకొరకే దేవుడు ఈ యొక్క పెర్గమ సంఘముతోటి దేవుడు మాట్లాడుతున్నారు. ఏ రీతిగానంటే గనక, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా. ఖడ్గము దేనికి సాదృశ్యం అని మనం చెప్పుకున్నామండి? అధికారానికి సాదృశ్యము. ఆనాటి చక్రవర్తులు అనుకుంటున్నారు, మేము అధికారం కలిగినటువంటి వారము, మాకు మాత్రమే మీరు మొక్కాలి, మాకు మొక్కని పరిస్థితుల్లో మేము మీకు మరణశిక్ష విధిస్తామని చెప్పేసి ఆనాటి చక్రవర్తులు తెలియజేశారు. కానీ దేవుడు తెలియజేస్తున్నాడు, అధికారం కలిగినటువంటి వారు ఈ లోక సంబంధమైనటువంటి వారు కాదు, రాజులని, అధికారుల్ని నియమించేది నేనే అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎవరికి భయపడాలి? నీవు
ఈ లోక సంబంధమైనటువంటి అధికారులకు భయపడతావా, లేదంటే ఈ లోక సంబంధమైనటువంటి అధికారులను సృష్టించినటువంటి దేవునికి భయపడతావా? హల్లెలూయా, హల్లెలూయా. మనం భయపడవలసింది ఎవరికి అనంటే, మనం భయపడాల్సింది దేవునికి మాత్రమేనండి. పరలోకమందున్నటువంటి దేవునికి, ఈ లోకనాథుల్ని, ఈ లోక అధికారుల్ని సృష్టించినటువంటి దేవునికి మాత్రమే మనం భయపడేటువంటి వారముగా ఉండాలని ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మరి ఆ తర్వాత చూసుకున్నట్లయితే, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావనియు నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపాయ అని వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఇది ప్రశంస అండి. ఈ యొక్క పెర్గమ సంఘానికి దేవుడిచ్చినటువంటి ప్రశంస ఏమిటంటే, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఏ రీతిగా ఉన్నాయంటే, అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే కనుక లేవండి. అక్కడ దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి, ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఆ సంఘం చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయంటే, అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే ఏమీ లేవండి. అన్ని ప్రతిబంధకాలుగానే ఉన్నాయి, అన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులుగానే ఉన్నాయి. అయినప్పటికీ కూడాను అటువంటి సమయంలో నువ్వెక్కడ ఉన్నావని చెప్పేసి మొదటగా దేవుడు తెలియజేస్తున్నాడు. సాతాను సింహాసనం అన్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. ఎక్కడండి? అనుకూలమైనటువంటి ప్రదేశంలో, లేదంటే కనుక దేవుని ప్రజలు ఉన్నటువంటి స్థలములో నీవు ఉన్నావని దేవుడు తెలియజేస్తున్నాడా? ఇక్కడ కాదు, సాతాను సింహాసనం అన్నటువంటి స్థలములో నీవు ఉన్నావని నేను ఎరుగుదును. హల్లెలూయా, హల్లెలూయా. అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అందరూ భక్తి చేస్తారండి, అందరూ భక్తి చేస్తారు. కానీ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరైతే భక్తి చేస్తారో అదే నిజమైనటువంటి భక్తి అండి. హల్లెలూయా. ఆనాటి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కూడాను ఆనాటి రాజు తెలియజేస్తున్నాడు, మీరు నా యొక్క విగ్రహానికి మొక్కితే తప్పించి, నా యొక్క ప్రతిమకి మొక్కితే తప్పించి లేదంటే కనుక మిమ్మల్ని అగ్నిగుండంలో పడవేస్తానని తెలియజేశాడు. కానీ ఇట్టి ఆజ్ఞ ఉన్నదని తెలిసి ఉండి కూడా వారేమన్నారంటే, మేము నమ్ముకున్నటువంటి దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు, ఈ యొక్క అగ్నిగుండము నుండి మమ్మల్ని తప్పించగలడు, తప్పించకపోయినా కానీ పర్వాలేదు, కానీ మేమైతే కనుక మొక్కము అని తెలియజేశారు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా వారు ఏ రీతిగా నిలబడ్డారనంటే కనుక దేవుని పక్షముగా నిలబడ్డారు. ఆ యొక్క బబులోను ప్రాంతము వారి యొక్క స్వస్థలం కాదండి. ఆ యొక్క బబులోను ప్రాంతం వారి యొక్క స్వస్థలం కాదు, బానిసలుగా వచ్చారు వారు. బానిసకి రైట్స్ ఏముండవు, అధికారాలు ఏముండవు, ఏది చెబితే అది చెయ్యాల్సిందే. కానీ అటువంటి బానిస బ్రతుకుతున్నటువంటి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఏం మాట్లాడుతున్నారంటే, మరి రాజు యొక్క ప్రతిమకి మొక్కాలంటే మేము మొక్కం, అవసరమైతే తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేసి వాటి నుండి సంరక్షించగలిగినటువంటి దేవుడు నా దేవుడు. ఒకవేళ సంరక్షించలేదా అయినా కానీ పర్వాలేదు. హల్లెలూయా. ఖచ్చితమైనటువంటి భక్తి చేసేటువంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలండి. అక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు, సాతాను సింహాసనమున స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. అక్కడ అనుకూలమైనటువంటి పరిస్థితులు కాదండి. బబులోను సామ్రాజ్యంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు కాదు. ఒక దానియేలుకి కానీ, షడ్రక్, మేషక్, అబేద్నెగోలుకి కానీ నిజమైనటువంటి భక్తులు ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా కానీ దేవుని నామాన్ని ప్రకటించకుండా ఉండలేరు, దేవుని పక్షంగా నిలబడకుండా ఉండలేరు. ఒక షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని అగ్నిగుండంలో పడవేసినప్పుడు
వారు ముగ్గురు మాత్రమే. వారు ఎప్పుడైతే దేవుని పక్షముగా నిలబడి దేవుని పక్షముగా వారు రాజుతోటి వ్యాజ్యమాడినప్పుడు రాజు ఆ యొక్క అగ్నిగుండాన్ని ఏడంతలుగా చేసి అందులో పడవేసినప్పుడు 4వ వ్యక్తిగా దేవుడు వారితో కూడా ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు నిలబడగలుగుతున్నావా? దేవుడి పక్షంగా జారిపోయేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నావా? ఆనాటి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేసినప్పుడు దేవుడు వారితో కూడా ఆ యొక్క అగ్నిగుండంలోనికి దిగి వచ్చాడు. కనీసం వారి యొక్క వెంట్రుక కూడాను అగ్ని యొక్క వాసన లేదని చెప్పేసి లేఖనం తెలియజేస్తుంది. కానీ ఎవరైతే వీరికి వ్యతిరేకంగా చెప్పారో వారు ఆ యొక్క అగ్నిగుండానికి సమీపంగా తీసుకుని వెళుతుండగానే వారు ఆ యొక్క అగ్నికి ఆహుతైపోయినట్లుగా లేఖనం తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా ఒక దానియేలు సింహపు బోనులో పడవేశారు రాజు ఆజ్ఞకి వ్యతిరేకముగా. అయినప్పటికీ కూడాను రాజే కంగారు పడిపోకుంటూ ఉదయకాల సమయాన్నే పరిగెత్తుకుంటూ వచ్చాడు గుహ దగ్గరికి. దానియేలుతో మాట్లాడుతున్నారు. జీవము కలిగినటువంటి నీ దేవుడైనటువంటి యెహోవానే నిన్ను రక్షించిన దానియేలు అని. అక్కడ ఎవరో ఒక సామాన్యులు కాదండి సాక్ష్యం చెప్తున్నది. అక్కడ ఎవరో ఒక సామాన్యులు కాదు సాక్ష్యం చెప్తున్నది. దేశానికి రాజు దర్యావేషు రాజు పలుకుతున్నాడండి. దర్యావేషు రాజు పలుకుతున్నాడు. జీవము కలిగినటువంటి అనుదినము నీవు సేవించుచున్నటువంటి నీ దేవుడైనటువంటి యెహోవానే నిన్ను సంరక్షించిన దానియేలు అని. హల్లెలూయా, హల్లెలూయా. టెన్షన్ పడిపోయాడండి రాజు. ఆ రాత్రికాల సమయం అంతా కూడాను ఆయన నిద్రపోలేదని లేఖనం తెలియజేస్తుంది. ఎప్పుడు తెల్లవారిపోతుందా, ఎప్పుడు పరుగున వెళ్ళి ఆ యొక్క గుహ దగ్గర నేను చూడాలా, దానియేలు పరిస్థితి ఏమైపోయిందో. వచ్చాడు అదే రీతిగా పొద్దునే ఆయన వచ్చాడు ఆ యొక్క గుహ దగ్గరికి. దానియేలును చూడంగానే ఆయన సంతోషానికి ఆయన ఆనందానికి అవధులు లేవు. అందుకొరకే మాట్లాడుతున్నాడు. జీవము కలిగినటువంటి అనుదినము నీవు సేవించుచున్నటువంటి నీ దేవుడే నిన్ను సంరక్షించును అని. హల్లెలూయా. అవునండి, దేవుడి కోసం మనం ఒక అడుగు వేసేటువంటి వారముగా ఉన్నప్పుడు ఆయన నిన్ను 100 అడుగులు నడిపించేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా. దేవుని కొరకు ఒక అడుగు నువ్వు వేయగలిగితే ఆయన నేను 100 అడుగులు నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, 100,000 మంది ముందు నిన్ను సాక్షిగా దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏక ఉదయకాల సమయంలో దేవుడు అదే నీకు నాకు కూడా తెలియజేస్తున్నాడు. అనుకూలమైనటువంటి పరిస్థితుల్లోనే కాదు, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడాను మరి ఇక్కడ సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలముల్లో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపాయను వాడు మీ మధ్యను చంపబడిన దినముల్లో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జించలేదని నేను ఎరుగుదును. ఆ యొక్క శిక్ష ఏ రీతిగా ఉండేదంటే, ఒక బ్రాంజ్ ఎద్దు ఆకారంలో ఉన్నటువంటి ఒక బ్రాంజ్ మెటీరియల్ తోటి తయారు చేయబడినటువంటి మరి ఇత్తడి ఎద్దు తయారు చేసేవాళ్ళు. దాంట్లో ఒక డోర్ లాగాను సైడు తీసి దాంట్లో ఎవరైతే మరి రాజు ఆజ్ఞకి, చక్రవర్తి ఆజ్ఞకి వ్యతిరేకంగా ఉన్నారో వారిని అందులో ఉంచేవారు. వారిని అందులో ఉంచి లాక్ చేసి కింద మంట పెట్టేవాళ్ళు. ఆ ఎద్దు ఆకారం కలిగినటువంటి దాని క్రింద మంట పెట్టేవాళ్ళు. ఆ మంట పెట్టినప్పుడు మరి బ్రాంజ్ తొందరగా హీట్
తీసుకుంటుందని చెప్పేసి మనకి తెలుసు. అది తీసుకున్నప్పుడు ఆ వేడి తగిలి అందులో ఉన్నటువంటి వారు విలవిలలాడుతూ చనిపోయేటువంటి పరిస్థితులు ఆ యొక్క దినములలో. అలాంటి మరణము దైవ సేవకుడైనటువంటి అంతిపా అనేటువంటి దైవ సేవకుడిని ఆ రీతిగా చంపారు. అయినప్పటికీ కూడా మీ యొక్క విశ్వాసాన్ని అయితే కనుక మీరు విసర్జించలేదు అని దేవుడు ఈ యొక్క పెర్గమ సంఘానికి ప్రశంసనిస్తున్నాడు. హల్లెలూయా. విశ్వాసాన్ని అయితే కనుక మీరు ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. విశ్వాసాన్ని, నా నామాన్ని గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును మీరు విసర్జించలేదని నేను ఎరుగుదును అని మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. ఎంత భయంకరమైనటువంటి మరి అక్కడ పనిష్మెంట్ అంటే, బ్రతికుండంగానే ఆ యొక్క బ్రాంజ్ ఎద్దులో మనిషిని ఉంచి కింద మంట పెడితే ఆ యొక్క వేడికి తట్టుకోలేక చర్మం అంతా కూడా ఊడిపోయి వాళ్ళు కేకలు వేస్తూ ఉంటే ఆ చుట్టుప్రక్కల ఉన్న వారందరికీ కేకలు వినపడేటువంటి విధముగా వారు అక్కడ మరి ఆ ప్రక్రియ జరిగించేవాళ్ళు. ఎందుకొరకనంటే కనుక ఆ కేకలు విన్నటువంటి ఎవరైనా సరే మరలా ఇలాగూ మేము చక్రవర్తికి మేము మొక్కము ఇలాగూ చెప్పకుండా వారు చక్రవర్తి ఆజ్ఞని వారు విధేయత చూపించేటువంటి వారుగా ఉంటారని, వీరు ఎవరైతే పనిష్ చేయబడుతున్నారో వారి యొక్క కేకలు వినబడేటువంటి రీతిగా ఆ యొక్క ప్రక్రియను జరిగించేవారని మరి చరిత్రకారులు రాసినటువంటి పుస్తకాల ద్వారా తెలియజేయబడుతుంది. హల్లెలూయా. అంత భయంకరమైనటువంటి పనిష్మెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడాను వారైతే గనక దేవుని పట్ల విశ్వాసాన్ని విసర్జించలేదని దేవుడు పెర్గమ సంఘాన్ని అయితే గనక అప్రిషియేట్ చేస్తున్నాడు. అయినా కానీ నేను మీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ అప్రిసియేషన్ ఇచ్చారు. అంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలంలో నీవు ఉన్నావు. అయినప్పటికీ కూడాను ఒక అంతిపా అనేటువంటి దైవ సేవకుడు హతసాక్షిగా మరణించాడు. అయినప్పటికీ కూడాను మీరెక్కడ నా పట్ల విశ్వాసాన్ని విసర్జించలేదని నేను ఎరుగుదును అని అప్రిషియేషన్ ఇచ్చాడు. కానీ మరలా ఏమంటున్నారు, ఆయనను నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అదేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లును జారత్వం చేయనట్లును ఇజ్రాయేలులకు ఊరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారును నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధను అనుసరించి వారును నీలో ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటగా దేవుడు ఏం తెలియజేస్తున్నారనంటే కనుక, ఓకే, నువ్వు ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు నా నామాన్ని ఎరగనని చెప్పేసి నువ్వు చెప్పలేదు, నువ్వు నా పక్షంగా ఉన్నావు. మరి నీవైతే గనక నీ యొక్క విశ్వాసాన్ని విసర్జించలేదు. కానీ నీ మీద తప్పు ఒకటి నేను మోపుతున్నాను. అది ఏమిటి అనంటే గనక విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును. ఇది చూసుకున్నట్లయితే గనక ఆనాడు బబులోను చెరకు కొనుపబడినటువంటి ఈ యొక్క యవనస్తులు ఎవరు, షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు అనేటువంటి వారికి రాజు మరి ఆ యొక్క విగ్రహములకు బలి అర్పించినటువంటి వాటిని మాంసాన్ని తీసుకుని వచ్చి ఈ యొక్క వారి అధీనంలో ఉన్నటువంటి వీరికి భోజనముగా అయితే కనుక పంపించేవారు. పంపిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వీరు షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు వారు ఏమన్నారనంటే కనుక, అయ్యా మేమైతే కనుక ఈ మాంసాన్ని మేము భుజించము, మాకు ఆకుకూరల భోజనం మాత్రమే పెట్టండి అని వారైతే కనుక తెలియజేశారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారి అంటున్నాడు, అయ్యా మరి రాజు వచ్చినప్పుడు మీరు బలహీనులుగా ఉన్నట్లయితే కనుక రాజు యొక్క ఆగ్రహానికి మేము గురి కావాల్సి ఉంటుంది, కాబట్టి మీరు మాంసం తినాల్సిందే అని చెప్పినప్పుడు, లేదు మేమైతే కనుక తినము, మాకు శాకాహార భోజనం మాత్రమే మాకు పెట్టమని చెప్పినప్పుడు, అదే
అదే రీతిగా వారికి ఆ యొక్క శాకాహార భోజనం మాత్రమే అయితే గనక వారికి పెట్టారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే గనక ఒకానొక సమయం వచ్చింది, రాజు పరీక్షించేటువంటి సమయం వచ్చినప్పుడు మరి అక్కడ చూసుకున్నట్లయితే దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం నుండి చూసుకున్నట్లయితే 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకన్న ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖ ధాన్యాదులను ఇచ్చును. ఈ 4 బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించును. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడై ఉండెను. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవాలని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమునకు వారిని నిలబెట్టెను. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వంటి వారెవరును కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి. రాజు నీ యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేక సంబంధమైన ప్రతి విషయంలోనూ వీరు తన రాజ్యమందంతట నుండి శకునగండ్ర కంటెను గారడీ విద్య గలవారి కంటెను 10 అంతులు శ్రేష్ఠులని తెలియబడేను. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్నాం కదండి, మరి వాళ్ళైతే గనక శాకాహారం మాత్రమే భోజనం చేశారు. కానీ మరి రాజు పరిశీలించేటువంటి సమయం వచ్చినప్పుడు మరి మిగతా వారితోటి వీరిని కంపేర్ చేసినప్పుడు మిగతా వారందరికంటే కూడాను జ్ఞాన వివేకాల్లో మరి అత్యధికమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, మరి ఆనాటి కాలంలో ఉన్నటువంటి శకునగాండ్రు గారడీ విద్య కలిగినటువంటి వారందరికంటే కూడాను వీరే శ్రేష్టమైనటువంటి వారు అని మరి రాజే తెలియజేసినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు మాట్లాడుతున్నారు, అయినను నేను నీ మీద తప్పొకటి మోపవలసినది, అవేవి అనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును. అందుకొరకే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినకుండా కేవలం శాకాహారం మాత్రమే భుజించినటువంటి వారిగా ఉన్నారు. అంటే ఒక ప్రతిష్ఠితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వారిగా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో వారు శాకాహారం మాత్రమే తిన్నారు. అయినప్పటికీ కూడా మిగిలిన వారితోటి కంపేర్ చేసుకుంటే వీరి యొక్క జ్ఞానం కానీ ఆలోచన కానీ మరి గూఢమైనటువంటి సంగతులను వివరించేటువంటి విషయంలో కానీ ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి వారందరికంటే కూడాను రాజు ఎదుట శ్రేష్ఠులుగా నిలబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ రీతిగా ఉండాలి అనేది దేవుడు తెలియజేస్తున్నాడు. కీర్తనల గ్రంథంలో మనం చూస్తాము, దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అని తెలియజేస్తున్నాడు. క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి నీవు ఏ రీతిగా ఉండాలి అని అంటే కనుక వ్యర్థమైనటువంటి ప్రతి ఒక్కటి కూడాను మరి ఆకర్షింపబడేదిగా నీ కనులకి ఉండకూడదు, కానీ ఒక ప్రతిష్ఠితమైనటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉండాలి. అందుకొరకే కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఆకు వాడక నీటి కాలవల యొరను నాటబడినదే, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మరి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు, నీటి కాలంలో ఎవరైనా నాటబడినటువంటి చెట్టు వలె ఉంటారని ఎవరిని గురించి తెలియజేస్తున్నాడండి?
దుష్టుల ఆలోచన చొప్పున నిలిచేటువంటి వారు కాదు, పాపుల మార్గమున నిలిచేటువంటి వారు కాదు, అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండేటువంటి వారు కాదు. ఈ మూడు విషయాల్లో కూడాను వారు ఏం చేశారంటే ఒక ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఆ మూడు విషయాల్లో కూడాను. అంటే ఇది ఎగ్జాంపులరీగా చెప్తున్నానండి. అంటే క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారు ఏ రీతిగా ఉండాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏం చేయాలంట? మరి ఈ మూడింటిని కూడా చేయకూడదు. మరి ఏం చేయాలనంటే కనుక యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించేవారు ధన్యులు. ధ్యానించాలి అంటే ఏదో ఒక గంట సేపు కూర్చుని మనం బైబిల్ ధ్యానించడం ఓకే అయిపోయిందని చెప్పేసి అనుకోవడం కాదు. కానీ నువ్వే పని చేస్తున్నా, ఎక్కడికి వెళుతున్నా, ఎక్కడ ఉన్నా కానీ నీవు చదివినటువంటి మాటలు, తెలిసినటువంటి దేవుని మాటలు నీవు మననం చేసుకుంటూ ఉండాలి. నీ మనసులో మననం చేసుకుంటూ ఉండాలి. నీ జీవితానికి అప్లై చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే వారి జీవితాలు ఎలా ఉంటాయంటండి, నీటి కాలువలో ఎవరైనా నాటబడినటువంటి చెట్టు ఏ రీతిగా ఆకు వాడక తన కాలమందు ఫలమిస్తుందో ఆ రీతిగా ఫలభరితమైనటువంటి జీవితముగా దేవుడు వారి జీవితాన్ని మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయం ఏం చెప్పారనంటే కనుక విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును జారత్వం చేయనట్లును ఇశ్రాయేలీయులకు ఊరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. ఇక్కడ జారత్వం అని అంటే కనుక ఏదో శారీరక సంబంధమైనటువంటి ఇది కాదండి. మరి దేవుడు తెలియజేస్తాడు 10 ఆజ్ఞల్లోనే, పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే నువ్వు దేవునికి ప్రథమ స్థానము ఇవ్వవలసినటువంటి ప్రథమ స్థానము నువ్వు వేటికి ఇస్తున్నావు? లోకంలో ఏవి అయితే గనక మరి అది ఒక నీ సెల్ ఫోన్ అవని, లేదంటే కనుక నీకు లోకానుసారమైనటువంటి లోక సంబంధమైనటువంటి వీడియోస్ చూసే అలవాటు అవని, ఇంకా వేరే ఇతరత్ర ఏదైతే దేవుని స్థానములో మొదటగా దేవుని స్థానంలో ఉంచవలసినటువంటి, దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానంలో మిగతా ఏవైతే ఉంచుతున్నావో అవన్నిటి కూడాను ఏ లెక్క కింద వస్తాయంటే జారత్వం కింద వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏది శ్రేష్టమైనది అని అంటే కనుక ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందావో అప్పుడు దేవునితోటి నీ నిబంధన ఖాయమైంది. నువ్వు దేవునితో మాత్రమే సహవాసం చేయాలి. మరి దేవుని పిల్లలకి లోక సంబంధమైనటువంటి లోకంలో ఉన్నదంతా ఏమిటని తెలియజేస్తుందండి లేఖనం? శరీరాశ, నేత్రాశ, జీవబిడంబము. అది తండ్రి వలన కలిగినవి కావు అని తెలియజేస్తున్నాడు. అవి తండ్రి వలన కలిగినది కాదు అని చదువుతూనే, కానీ నువ్వు ఎవరితోటి స్నేహం చేస్తున్నావు? లోకంలో ఉన్న వాటితోనే కదా నువ్వు స్నేహం చేస్తుంది. ఉదయం లేచిన దగ్గర నుండి కూడాను రాత్రి పడుకోనే వరకు కూడాను స్నేహం ఎవరితోటి చేస్తున్నావు? నిన్ను సృష్టించినటువంటి నీ దేవునితో నీవు సహవాసం చేస్తున్నావా? లేదంటే కనుక లోక సంబంధమైనటువంటి వాటితోటి నీవు సహవాసం చేస్తున్నావా? ఒకసారి ఆలోచించుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకొరకే జారత్వము అనే మాటనైతే కనుక ఇక్కడ వాడడం జరిగింది. అంత మాత్రమే కాదు, మరి ఇశ్రాయేలీయులకు ఊరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. బిలాము బోధ అండి. ఈ యొక్క బిలాము ఎవరు అనంటే కనుక ఒక ప్రవక్త అండి. బిలాము ఒక ప్రవక్త. కానీ బాలాకు రాజు ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా శపించమని చెప్పి మరి తనకి ఆశ చూపించినప్పుడు ఏం చేశాడండి? 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసుకున్నట్లయితే 15-16 వచనాల్లో
తిన్నని మార్గమును విడిచి బెయేరి కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయేరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తం అతడు గద్దింపబడను. ఎట్లనగా నోరు లేని గార్ధపము మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెరితనమును అడ్డగించెను. హల్లెలూయా. బాలాకు రాజుతోటి వెళ్ళిపోతున్నాడు. మరి దేవుడుని ప్రేయర్ చేసి అడుగుతాడు, దేవా ఎలనా వద్దా అని చెప్పేసి అడిగినప్పుడు వద్దని చెప్తాడు. మళ్ళీ అడుగుతాడు, మళ్ళీ వద్దని చెప్తాడు. అయినా సరే మరి బాలాకు రాజు చూపించేటువంటి మరి యొక్క ఆకర్షణలకి ఆకర్షింపబడినటువంటి ఈ యొక్క బిలాము ప్రవక్త ఏం చేస్తాడంటే, ఇజ్రాయెల్ అంటే ఎవరు? దేవుని ప్రజలు, దేవుని బిడలు, వారిని ఆశీర్వదించాలి. కానీ ఈ యొక్క మరి బిలాము ఏం చేస్తున్నాడు అని అంటే కనుక వారికి వ్యతిరేకంగా ఎప్పుడైతే శాప వచనాలు పలుకుతూ ఉన్నాడో వారికి ఆశీర్వాదకరంగా మారిపోయింది. అందుకొరకే మరి యూదా పత్రికలో 1వ అధ్యాయం 11వ వచనంలో చూసుకున్నట్లయితే, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానం పొందవల్లని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. హల్లెలూయా. ఇక్కడ అందుకొరకే మరి దేవుడు తెలియజేస్తున్నాడు, అయ్యో వారికి శ్రమ. ఎందుకు శ్రమ అని అంటే కనుక వారు కయ్యను నడిచినటువంటి మార్గాన నడిచారు. కయ్యను ఏం చేశాడండి? తన అన్న హేబేలు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి అర్పణని దేవుడు స్వీకరించాడని, మరి కయ్యను అర్పణని స్వీకరించలేదని మరి మొట్టమొదట పరిశుద్ధ గ్రంథములో హత్య జరిగింది. ఎక్కడ అనంటే కనుక కయ్యను చేశాడు హత్య. దేవునికి వ్యతిరేకముగా దేవుడు ప్రేమిస్తున్నటువంటి వ్యక్తిని కయ్యను అయితే కనుక చంపడం జరిగింది. అదే రీతిగా బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. ఈ యొక్క బిలాము ప్రవక్త ఉండి కూడాను బాలాకు రాజు ఇచ్చేటువంటి ఆ యొక్క బహుమానాలకి ఆశపడి మరి ఇజ్రాయేలుని వ్యతిరేకముగా ఆయన శపిస్తున్నటువంటి క్రమంలో వారికి ఆశీర్వాదకరంగా మారిపోయినాయి. ఒక ప్రవక్త చనిపోవలసినటువంటి క్రమంలో అయితే కనుక ఈ యొక్క ప్రవక్త బిలాము చనిపోలేదు, కానీ ఆయన చంపబడ్డాడు. కత్తి వాత ద్వారా అతనైతే హతము చేయబడ్డాడు. ఎందుకొరగానంటే కనుక దేవుని పక్షముగా, దేవుని ప్రతినిధిగా నిలబడవలసినటువంటి ఈ యొక్క బిలాము ఎవరి పక్షముగా నిలబడ్డాడు అని అంటే కనుక సాతాను పక్షముగా నిలబడ్డాడు. హల్లెలూయా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే కోరహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. ఈ యొక్క కోరహు మరి అబీనాదాబు, దాతాను వీళ్ళంతా ఏం చేస్తారంటే ఒక జట్టుగా ఉండి ఏంటి మరి లేవీలు మాత్రమే మరి వీళ్ళు చేస్తారా? దేవునికి ధూపార్తిని వేసేది వాళ్ళేనా? యాజక ధర్మం చేసేది వాళ్ళేనా? మేము కూడా చేస్తామని చెప్పేసి దేవుని ఆలోచనలకి, దేవుని ఆజ్ఞకి, దేవుని యొక్క ఆలోచనలకి, దేవుని ఆజ్ఞలకి వ్యతిరేకముగా, దేవుని యొక్క ఆలోచనలకి, దేవుని ఆజ్ఞలకి వ్యతిరేకంగా వారు వెళ్ళినప్పుడు దేవుడు ఆయన యొక్క ఉగ్రతని కుమ్మరించాడు. సంఖ్యాకాండంలో మరి 16వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ తెలియజేయబడుతుంది, ఎప్పుడైతే దేవుడు ఉగ్రతని వారి మీదకి వచ్చిందో ఉన్న పళాన అక్కడ మరి భూమి విడిపోయింది. భూమి తన నోరు తెరిచి, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 32వ వచనంలో చూసుకున్నట్లయితే భూమి తన నోరు తెరిచి వారి కుటుంబాలను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మింగివేశాను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు మనతోటి. హల్లెలూయా. ఏ రీతిగా ఉండకూడదు అని అంటే గనక నువ్వు బిలాము నడిచినటువంటి త్రోవలో నువ్వు నడవద్దని దేవుడు తెలియజేస్తున్నాడు. అదే రీతిగా మరి ఏం చేస్తున్నాడంటే విగ్రహాలకి బలి ఇచ్చిన వాటిని అయితే కనుక నీవు తినవద్దని తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, జారత్వం చేయనట్లు మరి
ఇశ్రాయేలు ఉరి ఒడ్డున బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. మరి ఈ మూడు కూడా మనం చేయకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు. అటువల్ల నికోలాయితుల బోధను అనుసరించి వారును నీలో ఉన్నారని దేవుడు తెలియజేస్తున్నాడు. నికోలాయితుల బోధను అనుసరించి వారును నీలో ఉన్నారు. ఇక నికోలాతు ఎవరు అనంటే కనుక మరి ఆదిమ సంఘము మరి వృద్ధి అవుతున్నటువంటి క్రమంలో అక్కడ విధవరాండ్రకి భోజనం పెట్టడానికి, అక్కడ పరిచర్య జరిగించడానికి మరి కొంతమందిని, ఒక 7గురిని వారు ఎన్నిక చేసుకున్నటువంటి 7గురిలో ఒక వ్యక్తి ఈ యొక్క నికోలాతు. హల్లెలూయా. వీరు ఏ రీతిగా వారి యొక్క బోధని తెలియజేసేటువంటి వారిగా ఉంటారంటే, వక్రమైనటువంటి అంటే వారి యొక్క స్వార్థం కొరకు, వారి యొక్క ఇచ్ఛల నెరవేర్పు కొరకు వారి యొక్క బోధని బోధించేటువంటి వారిగా ఉంటారు. అంటే పరిశుద్ధ గ్రంథానుసారముగా అయితే కనుక వారి యొక్క బోధ ఉండదు. దేవుని చిత్తానుసారముగా వారి యొక్క బోధ ఉండదు. హల్లెలూయా. అందుకొరకే దేవుడు తెలియజేస్తున్నాడు, అందుకు నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లును, జారత్వం చేయనట్లును, ఇశ్రాయేలులకు ఉరియొడ్డు మని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారుని నీలో ఉన్నారు. అటువలే నికోలాయితుల బోధ అనుసరించి వారుని నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వెరితో యుద్ధము చేసేదను. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క అవకాశాన్ని అయితే కనుక దేవుడు ఇస్తాడండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అవకాశాన్ని ఇస్తాడు. మారడానికి అవకాశాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే వారు తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి వారిగా ఉంటారో దేవుడు అప్పుడు వారి యొక్క ఉగ్రతని కురిపించేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా. అదే రీతిగా నినివే పట్టణస్తులకు కూడాను దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. యోనా ప్రవక్తని పంపించి ఒకసారి మరి తెలియజేయమని, సువార్త ప్రకటించమని. ఎప్పుడైతే యోనా వెళ్ళి సువార్త ప్రకటించాడో రాజు మొదలుకొని చిన్న బిడ్డ వరకు, అదే రీతిగా పశువులు, పాలు తాగే పిల్లలతో సహా మరి బూడిద వేసుకుని గోనె పట్ట కట్టుకుని వారు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆ యొక్క పట్టణం మీదకి రావలసినటువంటి శాపాన్ని దేవుడు కొట్టివేశాడు. హల్లెలూయా. అవును, జీవ మరణములు నీ ఎదుట నేను ఉంచి ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. జీవ మరణములు నేను నీ ఎదుట ఉంచి ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే మరి ఆ యొక్క 1వ అధ్యాయం నుండి 28వ అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం మొత్తంలో కూడాను అందులో ఏది చేస్తే ఆయన యొక్క దీవెన పొందుకుంటాము, ఏది చేస్తే దేవుని యొక్క దీవెన పొందుకుంటాము, ఏది చేయడం ద్వారా దేవుని యొక్క ఉగ్రతను పొందుకుంటాము, ఏవి చేయడం ద్వారా దేవుని యొక్క శాపాలు పొందుకుంటాము అనేటువంటి విషయాలు క్లియర్గా అయితే కనుక దేవుడు తెలియజేస్తున్నాడండి. హల్లెలూయా. దేవుడు ఏది కూడాను మనకి చెప్పకుండా ఆయన చేయడండి. మన చిత్తానికి, మన ఇష్టానికి దేవుడు వదిలివేస్తున్నాడు. ఆదాము అవ్వల్ని సృష్టించిన తర్వాత ఆ యొక్క జంతువులకి పేర్లు పెట్టేటువంటి విషయం కూడాను దేవుడు ఎవరికి ఇచ్చాడంటే, ఆయన స్వంతంగా దేవుడు పేర్లు పెట్టలేదు కానీ ఆదాముకి ఇచ్చాడు. ఆదాము ఏ పేర్లు అయితే పెట్టాడో ఆ పేర్ల ద్వారానే నేటికి కూడాను పిలువబడుతున్నాయి ఆ యొక్క జంతువులు. హల్లెలూయా. అదే రీతిగా దేవుడు కూడాను 2 వేసి చూపిస్తున్నాడు. ఇరుకైనటువంటి మార్గము అది దేవుణ్ణి చేరేటువంటి మార్గముగా ఉంటుంది. విశాలత కలిగినటువంటి మార్గములో అనేక మంది నడిచేటువంటి వారుగా ఉంటారు, కానీ అది నరకానికి వెళుతుందని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇరుకైనటువంటి మార్గంలో నిజంగానే నేటి కాలంలో మనం చూసుకున్నట్లయితే సత్యమైనటువంటి మాటలు వినడానికి ఎవరి కూడాను వారి యొక్క చెవులు
వారి యొక్క చెవుల్ని ఆలకించేటువంటి చెవులుగా వారు ఉంచుకొనడం లేదు, కానీ వ్యర్థమైనటువంటి వాటిని వినడానికి మాత్రం వారి చెవులని ఉంచుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే జీవ మరణములు నేను నీ ఎదుట ఉంచి ఉన్నాను అని దేవుడు ద్వితీయోపదేశ కాండంలో తెలియజేస్తున్నాడు. దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నటువంటి క్రమంలో ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 27వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనియు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించే మార్గమును విడిచి మీరు ఎరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడాను మన చిత్తానికే ఆయన వదిలివేస్తాడండి. దేవుడు తెలియజేస్తున్నాడు. ఏ మార్గం వెంబడి వెళితే నువ్వు దీవెన పొందుకుంటావు, ఏ మార్గం వెంబడి వెళితే నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు, రెండు కూడా నీ ఎదుటే పెడుతున్నాడు. నీదే చూజింగ్ అనేది నీదే. ఏది బెస్ట్ వే, చూజింగ్ అనేది ఏది బెస్ట్ వే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక సంబంధమైనటువంటి అనేక విషయాల్లో మనం ఉండాలి అని చెప్పేసి అనుకుంటాం. అది చదువులో అని, ఉద్యోగంలో అని, లేదంటే ఆస్తి సంపాదించేటువంటి విషయంలో కానీ అందరికంటే కూడాను ఒక మెట్టు నేను ఉండాలి, అందరికంటే కూడాను నేను ఒక మెట్టు ఉండాలని చెప్పేసి, మరి ప్రత్యేకంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటాము. కానీ మరి దేవుని విషయంలో, దేవుని వెంబడించే క్రమంలో ఎందుకు నీవు ప్రత్యేకింపబడి ఉండడం లేదు? ప్రత్యేకంగా నేను ప్రత్యేకింపబడి ఉండాలి దేవుని పక్షంగా అని చెప్పి ఎందుకు ఆలోచించడం లేదు? హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతోటి మాట్లాడుచున్నప్పుడు నిజముగా ఇప్పుడైనా కానీ మనం ఆయన పాదాల వద్దకు వచ్చినట్లయితే, ఇప్పటి వరకు ఏదో ఒక రకంగా జీవించేసాం. ఇప్పుడు వరకు మన చిత్తాన్ని జరిగిస్తూ లోకానుసారంగా మనుషుల్ని మెప్పించేటువంటి విధముగా ఏదో ఒక రకంగా జీవించేసాం. కానీ ఇప్పుడైనా కానీ దేవుడు మనతోటి మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు తెరుద్దాం, మనం అడుగుదాం, మారు మనస్సును నేను కలిగి ఉంటానయ్యా, బండబారినటువంటి హృదయం నాలో నుండి తీసివేయండి అయ్యా. మారు మనస్సు కలిగినటువంటి హృదయం, నూతన హృదయాన్ని నాకు ఇవ్వయ్యా, నూతన హృదయముతోటి నేను నిన్ను ఆరాధించాలయ్యా, నిన్ను స్తుతించాలయ్యా, నీ నామాన్ని మహిమపరచాలయ్యా. నీ కొరకు నీ పక్షముగా నిలబడి ఘనమైనటువంటి కార్యములు నేను జరిగించాలయ్యా. ఈ రీతిగా నీవు అడగగలుగుతున్నావా? సంవత్సరాల తరబడి నామకార్థమైనటువంటి క్రైస్తవులుగా ఉండాలని దేవుడు మన పట్ల ఆయన కోరుకోవడం లేదు. కానీ దినము కూడాను ఒక చిన్న బిడ్డ ఏ రీతిగా ఎదుగుతూ అభివృద్ధి చెందుతూ ఉంటాడో అదే రీతిగా దేవుడు నీ యొక్క విశ్వాస జీవితంలో, భక్తి విషయంలో కూడాను దినము కూడాను మహిమ నుండి అధిక మహిమలోనికి నీవు ప్రవేశించాలని దేవుడు కోరుకుంటున్నాడు నీ పక్షముగా. హల్లెలూయా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక, జయించువానికి మరిగై ఉన్న మన్నాను భుజించనిత్తును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. మనకి ఇక్కడ ఒక డౌట్ రావాలి, చెవులతోటే కదా వినేది, మళ్ళా ప్రత్యేకించి చెవు గలవాడు వినుగాక అని ఏంటి లేఖనంలో రాయబడి ఉన్నదని. ఈ చెవులు ఏవైనా వింటాయండి. ఈ యొక్క భౌతిక సంబంధమైనటువంటి చెవులు లోకంలో ఉన్నటువంటి ఏవైనా కానీ వింటాయి. కానీ దేవుడు కోరుకునేది లోక సంబంధమైనటువంటి చెవులు కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి చెవులు నీవు కలిగి ఉండాలని
దేవుడు తెలియజేస్తున్నాడు. చాలామంది చెప్తారు, మాకు దర్శనం మేము చూసాము, లేదంటే కనుక ఆ దర్శనంలో దేవుడు నాతోటి మాట్లాడారు, ఈ రీతిగా నాకు తెలియజేశారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది వారి సాక్ష్యాలు తెలియజేస్తూ ఉంటారు, కొంతమంది తెలియజేస్తూ ఉంటారు, నేను ప్రార్థిస్తుండగానే దేవుడు నాతోటి మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఆత్మీయమైనటువంటి చెవులు కలిగి నీవు ఉన్నావు అని అంటే గనక దేవుడు నీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఆత్మీయమైనటువంటి చెవులు నీవు కలిగి ఉంటే గనక దేవుని యొక్క స్వరాన్ని నీవు వినగలుగుతావు. ఆత్మీయమైనటువంటి చెవులు నీవు కలిగి ఉన్నావంటే గనక ప్రతి దినము ఆయన నీతోటి సంభాషించేటువంటి వాడిగా ఉంటాడు. ఆదాము అవ్వలతోటి ప్రతి దినము చల్లపాటి వేళ దేవుడు మాట్లాడేవాడు. కానీ ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకముగా వారు పాపము చేసి ఉన్నారో అప్పటితోటి దేవుని యొక్క స్వరాన్ని వారు వినడము వారు వదిలివేశారు. దేవుడు మాట్లాడడం, వారితో మాట్లాడడం వదిలివేశారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉన్నదో ఒకసారి పరిశీలించుకో. నీ ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉన్నదో ఒకసారి నిన్ను నీవే పరీక్షించుకో. ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వెళ్ళినా కానీ యాదృచ్ఛికంగా, ఆచారంగా, లేదంటే పండగలకి మాత్రమే వెళ్ళేటువంటి భక్తి, ఆదివారం మాత్రమే వెళ్ళేటువంటి భక్తిని మాత్రమే నువ్వు చేస్తున్నావా? ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఎదుగు బొదుగు లేనటువంటి విశ్వాసంలో నీవు జీవిస్తున్నావా? హల్లెలూయా. ఒక మానసికంగా ఎదగనటువంటి కుమారుడిని చూసి తల్లి ఎంతగా కృంగిపోతుందో, అయ్యో నా కుమారుడా, నీతో కూడా ఉన్నటువంటి వారు ఎంత చక్కగా ఎదిగి ఉన్నారు, ఎంత చక్కగా వారి జ్ఞానం కలిగి ఉన్నారని తల్లి ఎంతగా దుఃఖిస్తుందో, అదే రీతిగా క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి నీవు ఎన్ని సంవత్సరాలైనా కానీ ఆయన మాటని గ్రహించలేనటువంటి స్థితిలో, ఆయన నడిచినటువంటి మార్గంలో ఆయన యొక్క గుణగణాలని నీవు కలిగి ఉండక నామకార్థంగా జీవిస్తున్నట్లయితే, ఇంకా పాలు తాగే వయసులోనే నీవు ఉన్నట్లయితే, మానసికంగా ఎదగనటువంటి కుమారుడిని బట్టి తల్లి ఏ రీతిగా దుఃఖపడుతుందో, ఆత్మీయ విషయంలో కూడా ఎదగనటువంటి నిన్ను చూసి కూడా దేవుడు అదే రీతిగా దుఃఖించేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యొక్క ఉదయకాల సమయంలో నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు, అయ్యా నాకు కావాలయ్యా, అవి వినగలిగేటువంటి చెవులు నాకు దయచేయ. బాలుడైనటువంటి సమూయేలును దేవుడు పిలుస్తున్నాడు, సమూయేలు సమూయేలు అని. హల్లెలూయా, హల్లెలూయా. కానీ యాజకుడికైతే వినిపించడం లేదు కానీ బాలుడైనటువంటి సమూయేలుకి వినిపిస్తుంది దేవుని స్వరం. సమూయేలు సమూయేలు అని పిలుస్తున్నప్పుడు బాలుడు అడుగుతున్నాడు, అయ్యా పిలిచారా అని అడిగినప్పుడు మరి ఆయనైతే తెలియజేస్తున్నారు, ఆయన గ్రహించుకొని దేవుడు పిలుస్తున్నారని, చిత్తము ప్రభు అని, మరి నువ్వు మాట్లాడి నీతోటి మాట్లాడినప్పుడు అని. హల్లెలూయా. అటువంటి ఆత్మీయ చెవులు నీవు కలిగి ఉన్నావా? కలిగి లేనట్లయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీతోటి మాట్లాడుతుండగానే, దేవా నాకు అటువంటి ఆత్మీయ చెవులు నాకు దయచేయవా. సమూయేలు ఏ రీతిగా నీ మాట విన్నాడో అదే రీతిగా నేను కూడా వినాలయ్యా. సమూయేలుతోటి ఏ రీతిగా నీవు మాట్లాడావో అదే రీతిగా నేను కూడా వినాలయ్యా, నీ మాటలు వినాలయ్యా. అటువంటి ఆత్మీయమైనటువంటి చెవులు నాకు దయచేయ్యా అని నువ్వు అడగగలిగే స్థితిలో నీవు ఉన్నట్లయితే మరణించేముగా దేవుడు నీతో కూడా మాట్లాడేటువంటి వాడిగా ఉంటాడు. హల్లెలూయా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువానికి మరిగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లరాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరును పొందిన వానికి గాని అది మరి ఎవరికి తెలియదు. ఇక్కడ చూసుకున్నట్లయితే
మరి దేవుడు తెలియజేస్తున్నాడు, జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. ఈ మన్నా మనము ఎక్కడ చూసామండి? పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి కనాను ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మరి దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని దేవుడు వారికి ఆహారముగా కురిపించాడు. ఏ దినముకు ఆ దినము మరి ఉదయకాల సమయంలో వారు ఆ యొక్క ఆహారాన్ని మరి తీసుకొని తినేటువంటి వారుగా ఉన్నారు. ఆ తర్వాత వారు ఎప్పుడైతే కానాన్లో అడుగు పెట్టడం స్టార్ట్ చేశారో మన్నా పురోడం ఆగిపోయింది. మరి దానికి సాదృశ్యంగా వారు ఆ యొక్క దేవుని మందసంలో అహరోను చిగుర్చినటువంటి కర్ర, మరి దేవుని 10 ఆజ్ఞల పలకలు, మన్నా పాత్ర కూడా అందులో ఉంచబడింది. ఆ యొక్క మన్నా ఏది అనంటే కనుక నేటి దినములలో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో దేవుని మాటలేనండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మాటలే. అందుకొరకే దేవుడు తెలియజేస్తున్నాడు, మరుగై ఉన్నటువంటి మన్నాను భుజింపనిత్తును. హల్లెలూయా. కీర్తనల గ్రంథంలో తెలియజేయబడి ఉంటుందండి. కీర్తనల గ్రంథంలో తెలియజేయబడి ఉంటుంది, నీవు గ్రహింపలేనటువంటి గూఢమైనటువంటి సంగతుల్ని నేను నీకు తెలియజేస్తాను. నీవు గ్రహింపలేనటువంటి గూఢమైనటువంటి సంగతులను నేను నీకు తెలియజేస్తాను. జ్ఞానుల కంటేను మరి వృద్ధుల కంటేను అధికమైనటువంటి జ్ఞానాన్ని, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే అనుదినము కూడా ధ్యానిస్తారో గ్రహింపలేనటువంటి గూఢమైనటువంటి మర్మాలను కూడా తెలియజేస్తానని దేవుడు మాట్లాడతారు. ఈ యొక్క మరుగై ఉన్నటువంటి మన్నా ఏది అనంటే కనుక చాలాసార్లు మనం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు కొన్నిసార్లు అంటే మనం ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానంతో మనం చదివితే మనకు అర్థం కాదు. కానీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా, అయ్యా మీకు జ్ఞానంతో నన్ను నింపండి అయ్యా, నాకు ఈ లేఖనము నాకు బోధపడడం లేదు, నాకు అది వివరించి తెలియపరచండి అయ్యా అని నీవెప్పుడైతే పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నువ్వు చదువుతూ ఉంటావో నువ్వు గ్రహింపలేనటువంటి గొప్ప గూఢమైనటువంటి సంగతులను కూడాను దేవుడు నీకు బయలుపరిచేటువంటి వాడిగా ఉంటాడు. అందుకొరకే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు, మరుగై ఉన్నటువంటి మన్నాను నేను భుజింపనిత్తును. అక్కడ మూయబడింది ఇజ్రాయేలు ప్రజలు కానానికి చేరిన తర్వాత. కానీ మరలా మనం పరమ కానానికి చేరినప్పుడు ఆ యొక్క మన్నానైతే కనుక మనం చూస్తామండి. హల్లెలూయా. ఆ యొక్క పరలోక పట్టణంలో మనం చూడగలుగుతాం. అంత మాత్రమే కాదు, ఇక్కడ రాయబడి ఉన్నది ఏమిటనంటే కనుక మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును మరియు అతనికి తెల్లరాతి నిత్తును అని అంటే కనుక ఆనాటి కాలంలో మరి ఏం చేసేవాళ్ళు అంటే ఏదైనా ఒక నేరం చేసినటువంటి వారు ఉన్నట్లయితే కనుక వారికి ఒక నల్లరాతిని ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే వారు దోషి అని తెలియజేయడానికి. అంటే ఈనాటి కాలంలో మరి ఎవరైనా నేరం చేసినటువంటి వారి మెడలో ఏం చేస్తారండి, ఒక బోర్డు పెడతారు, వారి పేరుతోటి ఇలా పలానా నేరం చేశారని చెప్పేసి ఒక బోర్డు పెడతారు. అదే రీతిగా మరి పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు చేసినటువంటి నేరాన్ని బట్టి ఒక నల్లరాతి మీద వారు చేసినటువంటి నేరము వారు చేసినటువంటి మరి నేరాన్ని రాసి ఆ యొక్క నల్లరాతిని అయితే కనుక వారికి ఇచ్చేవారు. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నారు అని అంటే కనుక మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును మరియు అతనికి తెల్లరాతినిత్తును. ఈ తెల్లరాయి దేనికి వరకు అని అంటే గనక అతను ఏ దోషము కూడా చేయలేదు, అతను నిర్దోషి అని తెలియజేయడం కోసం ఈ యొక్క తెల్లరాయిని అయితే కనుక ఇచ్చేటువంటి వారు. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును పొందిన వానికి కానీ అది మరి ఎవరికి కూడా తెలియదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇవన్నీ కూడా మనం జయించగలిగి ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంటండి, మరి ఆ యొక్క తెల్లరాతి మీద ఒక కొత్త పేరు ఇస్తాడంట. ఆ పేరు కూడా అందరికీ కనిపించేటువంటి పేరు కాదు. అంటే ఇప్పుడు ఒక నేరం చేసినటువంటి వ్యక్తికి నల్లరాయి మీద అతని పేరు రాసి అతను చేసినటువంటి నేరాన్ని అయితే కనుక రాసేవాళ్ళు.
కానీ ఈ తెల్లరాతిని ఎవరికైతే ఇస్తారో ఆ తెల్లరాతి మీద దేవుడు ఒక పేరు ఇస్తాడంట, వాళ్ళకి ఒక కొత్త పేరు. అది ఏ పేరు అని అంటే కనుక ఈ భూ సంబంధమైనది అయితే కనుక కాదు, కానీ పర సంబంధమైనటువంటి పేరు. అది పొందుకున్న వానికే కానీ మరి ఎవరికి కూడా తెలియదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే ఒక నిర్దోషమైనటువంటి వ్యక్తికి ఇచ్చేటువంటి ఘనతగా అయితే కనుక మనం చెప్పవచ్చు. హల్లెలూయా. ఈ యొక్క పెర్గమ సంఘాన్ని గురించి మనం చూసుకున్నట్లయితే మూలవాక్యంలోనికి వెళితే దేవుడు ఈ యొక్క సంఘముతోటి ఆయన రెండంచులు వాడి అయినటువంటి రెండంచులు కలిగినటువంటి ఖడ్గముగా ఆయన చెప్పుకున్నాడు. ఎందుకొరకనంటే కనుక అక్కడ ఉన్నటువంటి చక్రవర్తి నేనే దేవుడని, నాకు తప్ప ఎవరికి కూడా మొక్కకూడదు, అటువంటి ఇది చేసినట్లయితే మిమ్మల్ని మరణశిక్షకు అప్పగిస్తానని, మరి అతనైతే కనుక నేనే కింగ్, నేనే మరి చక్రవర్తిని అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. కాదు, నువ్వు కాదు, నేను. సత్యాన్ని ప్రకటిస్తున్నాడు దేవుడు ఆ యొక్క సంఘం ఎదుట, సంఘానికి పరిచయం చేసుకుంటున్నాడు. మరి అంత మాత్రమే కాదు, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా నా పట్ల మరి నా నామాన్ని అయితే కనుక మీరు విసర్జించలేదు, నా నామాన్ని చేత పట్టుకుని ఉన్నారని దేవుడు ప్రశంసిస్తున్నాడు. మరి మూడవది ఏంటంటే, మరి విగ్రహాలకి అర్పించినటువంటి వాటిని తిన్నట్లు, జారత్వం చేయనట్లు, మరి ఇజ్రాయేలీలకు ఉరియొడ్డమని బాలాకు చేసినటువంటి బిలాము బోధ అనుసరించేవారు నీలో ఉన్నారు. నికోలాయితులు కూడా బోధ కూడా అనుసరించేవారు నీలో ఉన్నారు. ఇవి దేవుడు ఆ యొక్క సంఘం మీద మోపుతున్నటువంటి అభియోగాలు. కాబట్టి అవైతే కనుక మీరు చెయ్యొద్దని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మారు మనసు పొందాలి. లేదైతే కనుక లేదు అని అంటే కనుక నేను నీ వద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గం చేత వారితో యుద్ధం చేస్తానని మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందడానికి ఒక అవకాశాన్ని అయితే దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క అంత్యకాల దినములలో దేవుడు మాటలు వింటున్నటువంటి ఏ సహోదరి సహోదరుడా, దేవుడు ఎప్పుడు కూడా మన ఎదుట ఒక 2 ఆప్షన్స్ ఉంచుతారు. అది దీవెన, శాపము, జీవము, మరణము. ఈ రెండిట్లో నీకు ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. మరణానికి వెళ్ళేది, శాపానికి వెళ్ళేది ఎలా ఉంటుందంటే కనుక మరి విశాలమైనదిగా ఉంటుంది. జీవానికి వెళ్ళేది, ఆశీర్వాదానికి వెళ్ళేటువంటి మార్గం ఎలా ఉంటుందంటే ఇరుకైనటువంటి మార్గముగా ఉంటుంది. ఇరుకైనటువంటి మార్గము సంకుచితంగా ఉండవచ్చు, కానీ అక్కడ ఏమున్నది అని అంటే కనుక జీవం ఉన్నది. విశాలమైనటువంటి మార్గంలో అనేక మంది నడుస్తుంటారు, వారితో పాటు నేను ఉండాలని నువ్వు కోరుకోవద్దు. కానీ ఆ మార్గము నాశనానికి, నరకానికి తీసుకువెళ్ళేటువంటి మార్గముగా ఉన్నది. హల్లెలూయా. మరి దేవుడు మరి వీటన్నిటిని జయించినట్లయితే కనుక తెల్లరాతిని నేను ఇస్తాను అని అంటున్నాడు. తెల్లరాయి అంటే ఏంటంటే అది నిర్దోషత్వాన్ని తెలియజేస్తుంది. అంత మాత్రమే కాదు, ఒక కొత్త పేరుని నేను నీకు ఇస్తాను, అది పొందుకున్న వానికి కానీ మరి ఎవ్వరికి కూడా తెలియదని తెలియజేస్తున్నాడు. అంటే ఈ భూలోక సంబంధమైనటువంటి పేరు కాదు, కానీ పర సంబంధమైనటువంటి పేరుని దేవుడు నీకు ఇస్తానని తెలియజేస్తున్నాడు. ఏకోదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, పెర్గమ సంఘములో వారు చేసినటువంటి పొరపాట్లు మనం చేయకూడదని దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాడు. ఏమి చేయాలి అని అంటే గనక అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే కాదు, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడాను ఒక షడ్రక్, మేషక్, అబేద్నెగో, ఒక దానియేలు ఏ రీతిగా నా పక్షంగా నిలబడ్డారో అదే రీతిగా మీరు కూడా నిలబడాలని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి అందుకు మరి బహుమానం ఏమిటి అని అంటే కనుక దేవుడు మనకి తెల్లరాతిని ఇస్తాడు. అంటే మీరు నిర్దోషులు, వీరిలో ఏ దోషము కూడా లేదు అని పరలోకంలో తండ్రి ఎదుట మనల్ని మన యొక్క నిర్దోషత్వాన్ని ఆయన నిరూపించేటువంటి వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దాని మీద ఒక కొత్త పేరుని దేవుడు మనకి ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. మరి దేవుడి యొక్క పెర్గమ సంఘముతోటి మాత్రమే ఆయన మాట్లాడటం లేదు, కానీ ఈనాటి సంఘాలతోటి కూడాను, సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులతోటి కూడాను
దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ పెర్గమ సంఘానికి మాత్రమే అది అప్లికబుల్ అని అనుకోవడం కాదు, కానీ అది మన జీవితాలకు కూడాను అన్వయించబడుతుంది. కాబట్టే దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటల ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అటువంటి నిర్దోషమైనటువంటి తెల్లరాతిని కలిగి ఉండేటువంటి ధన్యతని దేవుడు మనం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. అట్టి కృప దేవుడు మనకి దయచేయనుగాక. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములైనా మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవ, నీకే వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడు, యోగ్యుడు, నిత్య నివాసి అయినటువంటి దేవుడు నీవయ్యా, మీకు స్తోత్రాలయ్యా. అవునయ్యా తండ్రి ప్రభా, అయ్యా తండ్రి, వాడి కలిగినటువంటి రెండంచెలు ఖడ్గము కలిగినటువంటి గొప్ప దేవా, నీకే స్తుతులు, స్తోత్రాలైనా. అవును తండ్రి ప్రభా, అధికారం అనేది తండ్రి ప్రభా మనుషులు ఇచ్చేది కాదు, కానీ తండ్రి ప్రభా అధికారం కలిగినటువంటి వాడు నీవేనైనా నా తండ్రి ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలయ్యా. ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో పెర్గమ సంఘస్థులు ఏ రీతిగా తండ్రి ప్రభా నీ నామాన్ని విడిచిపెట్టకుండా, విసర్జించకుండా తండ్రి ప్రభా చేపట్టి ఉన్నారో అదే రీతిగా తండ్రి ప్రభా మేము కూడా కలిగి ఉండడం కృప చూపించండి అయ్యా తండ్రి. ఏ రీతిగా తండ్రి ప్రభా అయ్యా బిలాము బోధ, జారత్వం, అదే రీతిగా విగ్రహాలకు అర్పించినటువంటి వాటిని మీరు తినకూడదని తెలియజేస్తున్నాడో తండ్రి ప్రభా. నీకు ఇష్టం లేనిది ఏ ఒక్కటి కూడా తండ్రి మా జీవితాల్లో ఉండడానికి వీల్లేదయ్యా. నీ చిత్తం మాత్రమే మా జీవితాల్లో జరిగించబడాలయ్యా. స్తోత్రాలయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అదే రీతిగా నాయన నా తండ్రి ప్రభా ఎవరైతే నాయన నా తండ్రి నీ చిత్తానికి లోబడి ఉంటారో వారికి ఒక తెల్లరాతిని ఇస్తానని మీరు మాట్లాడుతున్నారయ్యా. అయ్యా తెల్లరాయి నాయన నిర్దోషత్వానికి తండ్రి సాదృశ్యంగా ఉన్నది నాయన. అయ్యా తండ్రి, మీ ఎదుట నిలవబడినప్పుడు నాయన నా తండ్రి ప్రభా మా యొక్క హృదయాలు తండ్రి ప్రభా, మా యొక్క ఆలోచనలు తండ్రి ప్రభా అటువంటి నిర్దోషమైనటువంటి వాటిగా ఉండుటకు తండ్రి ప్రభా ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో తండ్రి ప్రభా వారి జీవితాల్లో నూతనమైనటువంటి కార్యాలు జరిగించమని, వినటువంటి వాక్యం అపవాది దొంగిలించుకుని పోకుండా భద్రపరచుకునే రీతిగా తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రభా వారి ధ్యానించుకోవడానికి కృప చూపించమని అయ్యా ఇంతవరకు నేను చేసినటువంటి ప్రార్థన తండ్రి ప్రభా ఈ కుటుంబాలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా తండ్రి నా జీవితానికి, నా కుటుంబంలో కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చమని, నిరాకడ ఆలస్యమైతే నీ చిత్తమైతే మరి ఇక మారి తండ్రి ఈ రీతిగా నిన్ను తండ్రి ప్రభా స్తుతించడానికి, మహింపరచడానికి, ఘనపరచడానికి తండ్రి కృప చూపించమని నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం అయిన సరిది భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకి ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే ఇది ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో కూడా నూతన కార్యాలు జరిగించమని నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామమున వందనాలు తెలియజేస్తున్నాను.